పగల్లో రాత్రులు వర్షము వచ్చింది. నోవహు కాలంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మరలా యేసు క్రీస్తు యొక్క రాకడలో కూడా అదే పరిస్థితులు అని చెప్పాడు. లోకం నెమ్మదిగా ఉంటుంది, పెళ్లి చేసుకుంటారు, పెళ్లికి ఇవ్వబడతారు, ఇల్లులు కట్టుకుంటారు, వీళ్ళ లోక సంబంధులుగానే ఉంటారు. అందుకే సువార్త ప్రకటింపబడుతుంది, వింటలేదు. ఆనాడు నోవహు సువార్త ప్రకటించారు, వినలేదు. ఇప్పుడు సువార్త ప్రకటింపబడుతుంది, ఇప్పుడు వినలేదు. ఆయన రాకడికి సూచనలు జరుగుతున్నాయి, అయినా వింటలేదు. అందుకనే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఆనాడు నోవహు కాలంలో కూడా వాళ్ళు శిక్షకు పాత్రులయ్యారు. ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణస్థులు కూడా శిక్షకు పాత్రులయ్యారు. ఆనాడు నినివే పట్టణం దేవుడి మాట విన్నది కాబట్టి కాబడబడ్డారు. ఈనాడు క్రైస్తవులుగా ఉన్న మనము కూడా దేవునికి ఇష్టలుగా లేకపోతే నువ్వు ఉన్నా లేనట్టే అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ ఆరాధన అనేది సజీవులకే సాధ్యం అవుతుందని, మృతులకి సాధ్యం కాదు. ఈ ఆరాధన ఎవరు చేయగలుగుతారంటే క్రీస్తునందు జీవిస్తున్న వాడికే సాధ్యం అవుతుంది. వాడికి తెలుసు ఎలా ఆరాధన చేయాలి. మీకు అర్థమవుతుందా? వాడికి తెలుసు ఏ విధముగా దేవుడిని స్తుతించాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించి వాడు ఆత్మతోను సత్యముతో. ఇప్పుడు సజీవుడు అనబడిన వాడు ఆత్మ కలిగి ఉన్నాడు. ఆ ఆత్మ కూడా ఏ ఆత్మ? సత్య స్వరూపేపు ఆత్మ. ఎవరు స్తుతిస్తారంటే సజీవుడు, సజీవులే కదా స్తుతించారు. సజీవుడైన దేవుడిని ఎవరు స్తుతిస్తారంటే సజీవులే స్తుతిస్తారు. ఎవరు వీరు అంటే సత్య స్వరూపేపు ఆత్మను ధరించుకున్నవారు, దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నవారు, నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నవారు, దేవుడు అనుగ్రహించిన మహిమను పొందుకున్నవారు. ఈ క్రిస్మస్ ఆరాధన అంటే దేవుడు అనుగ్రహించినది పొందుకున్నారు కాబట్టి ఆ పొందుకున్న దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నారు. ఈ కృతజ్ఞత లోకానికి వినబడాలి, లోకానికి కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏంటి అంటే మీ సహనము, మీ ఓపిక, మీ ప్రేమ, నాలో ఉన్న ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు లోకానికి మీరు పరిచయం చేయండి. ఆరాధన అంటే మీకు అర్థం అవ్వాలి. నా యొక్క మనస్సు, నా యొక్క స్వభావం, నా యొక్క ప్రభావం లోకానికి తెలియపరచుట ఏ ఆరాధన. హల్లెలూయా. ఆయన పరలోకములో దూతల చేత, కోట్లాది దూతల చేత కొనియాడబడుతున్నాడు. మీరు భూమి మీద చేయవలసిన పని ఏంటంటే నా చిత్తము ఏంటి? ఆయన చిత్తం అని అంటే ఇదిగో వీళ్ళు సర్వలోకానికి మీరు సాక్షులై ఉండాలి. సర్వలోకానికి నా యొక్క వాక్యానుసారమైన జీవితం ఏంటో అది మీరు వారికి చూపించాలి. నా సహనాన్ని చూపించాలి, నా ప్రేమను చూపించాలి, నా దీర్ఘశాంతాన్ని చూపించాలి, నా నెమ్మదిని చూపించాలి, నా శాంతిని చూపించాలి, నా క్షమా గుణాన్ని వాళ్ళకి చూపించాలి. హల్లెలూయా. మొత్తం మీద క్రీస్తేసునకు కలిగిన యొక్క మనస్సు కలిగి ఉంటే కనుక ఆయన్ని ఎలా ఆరాధించాలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ ఆరాధన తెలియకోకుండా, ఆ ఆత్మ లేకోకుండా, సత్యము లేకోకుండా నేను ఆరాధన చేస్తున్నాను అని అంటే ఇక్కడ ఉన్నాడు. ఎవడంటే వెలుగు దూత. ఎవడన్నాడంట? వెలుగు దూత ఉన్నది. వాడు ఏంటంటే చీకటిని వెలుగుగా చెప్తున్నాడు, వెలుగుని చీకటిగా చెప్తున్నాడు, తీర్పుని చేదని చెప్తున్నాడు, చేదుని తీర్పు అని చెప్తున్నాడు. మొత్తం మీద ప్రజలందరినీ శ్రమలోకి నడిపిస్తున్నాడు. నీకు శ్రమ అని ప్రభు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే నువ్వు సత్యపు వెలుగులో లేకపోతే అసత్యపు వెలుగు భ్రమపరిచి యొక్క ఆత్మ ఉంది, ఆ ఆత్మ నిన్ను నాశనం చేస్తుందని చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకనే ప్రభు మాట్లాడుతున్న మాట అంటే ప్రతి ఆత్మను మీరు నమ్మొద్దని చెప్తున్నాడు. ఏ ఆత్మనంట? ప్రతి ఆత్మను మీరు నమ్మరు. ఎవరో తెలుస్తుంది? ఆత్మానుసారంగా జీవించేవాడు తెలుపుతాడు. ఏది భ్రమపరచు ఆత్మో, ఏది సత్యస్వరూపి ఆత్మో ఎవరికి తెలుస్తుంది? యెహోవా దయాళుడని రుచి చూసిన వాడికి తెలుస్తుంది.